నమస్కారం. మరి మనం ఈరోజు మరొక నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. మరి అది ఏమిటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి 2026 సంవత్సరానికి గాను 22,195 పోస్టులతోటి గ్రూప్ డిలో శాశ్వత ప్రాతిపదిక నియామకాల కోసం నోటిఫికేషన్ అనేది వెలువడింది. మరి దీనికి చివరి తేదీ మార్చి 9, 2026గా ప్రకటించడం జరిగింది. మరి దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం మనం. దీనికి ముందుగా క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్, అలాగే ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ అనేది జనవరి 1, 2026 గాను 26 నాటికి 33 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ అదర్స్ కి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో మనం పోస్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఎన్డి, అలాగే అయితే అసిస్టెంట్ టీఆర్డి, ఆపరేషనల్ ఎలక్ట్రికల్, టీఎల్ అండ్ ఏసీ, ఎస్ఎన్టీ, తర్వాత వచ్చేసి పాయింట్స్మెన్ బి, తర్వాత వచ్చేసి అసిస్టెంట్ వేగన్ అండ్ క్యారేజ్, అలాగే లోకశక్తి తదితర వాటిల్లో ఈ యొక్క నియామకాలు అనేది చేపట్టారు. మరి దీని యొక్క మంత్లీ గ్రాస్ శాలరీ చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ 27,000గా ప్రకటించడం జరిగింది. మరి దీని యొక్క మోడ్ ఆఫ్ కండక్ట్ ఎగ్జామ్ విధానం చూసుకున్నట్టయితే ఇది సిబిటి మెథడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. దీంట్లో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ కు 25 క్వశ్చన్లు, 50 క్వశ్చన్లుగా, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు 30 క్వశ్చన్లు, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కు 20 క్వశ్చన్లు, మొత్తం 100 క్వశ్చన్లకు గాను 90 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో ఉత్తీర్ణత సాధించాలి, దీనికి ఉత్తీర్ణత మినిమం క్వాలిఫైయింగ్ అనేది దీనికి పెట్టడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 40% రావాలి. అలాగే ఓబీసీలో నాన్ క్రిమిలేయర్ ఉన్న వాళ్ళకి 30%, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ఎవరైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెన్స్ కు 35 kgలతోటి 100 మీటర్ల డిస్టెన్స్ ని మనకి 2 నిమిషాలలో పరిగెత్తవలసి ఉంటుంది. అలాగే 35 kgల బరువుతోటి 1000 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే ఉమెన్స్ కు వచ్చేసి 20 kgల బరువుతోటి 100 మీటర్ల దూరాన్ని ముందుగా 2 నిమిషాలలో పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే అదే 20 kgల బరువుతోటి 1000 మీటర్ల డిస్టెన్స్ ని 5 నిమిషాల 40 సెకండ్లతోటి పూర్తి చేయవలసి ఉంటుంది ఆలోపు. అలాగే దీంట్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారికి అనేది సర్టిఫికేట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది ఎవరైతే సక్సెస్ఫుల్ గా ఉద్యోగాలు సాధిస్తారో వారికి షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి అప్లై చేసుకోవడం కోసమని ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి 500 రూపాయలుగా ఫీజు అనేది పెట్టడం జరిగింది. సిబిటి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి 400 రూపాయలు రీఫండ్ కింద మళ్ళీ రావడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఫీమేల్, మైనార్టీస్, ఈబీసీ వాళ్ళకు 250 రూపాయలుగా ఫీజు అనేది పెట్టడం జరిగింది. వీళ్లకు ఎగ్జామ్ సిబిటి మెథడ్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈ 250 రూపాయలు పూర్తిగా రిఫండ్ చేయడం జరుగుతుంది. మరి పూర్తి సమాచారం కోసం అని చెప్పేసి www.rrb.gov.in లో మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన యొక్క బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క ప్రతినిత్యం అందించే నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోగలరని కోరుకుంటూ ధన్యవాదాలు.